నమస్తే. తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను సంధ్య. ఏపీలో ఒక అంశానికి సంబంధించి ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. అది ఏంటి అంటే వంగవీటి మోహనరంగ హత్యకు సంబంధించి ఆయన బిఫోర్ పొలిటికల్ ఎంట్రీ కావచ్చు, ఆయన పొలిటికల్గా ఉన్నప్పుడు చేసిన కాపు ఉద్యమానికి సంబంధించి కావచ్చు, ఆయన మరణానికి సంబంధించి స్టిల్ ఇప్పటికీ ఏదో రకంగా ఏదో వార్త వస్తూనే ఉంటుంది. ఆయన మరణానంతరం ఆయన వారసుడిగా వంగవీటి రాధాకృష్ణ గారు తెర మీదకి వచ్చిన విషయం తెలిసిందే. బట్ తండ్రంతా పేరు తెచ్చుకున్నారా అనేసి అంటే ఒకంత ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది అని అనుకోవచ్చు. ఎందుకంటే 2004లో ఒక్కసారి మాత్రమే ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేశారు, ఒక్కసారి మాత్రమే గెలుపొందారు. ఆ తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లో ఎక్కడా కనిపించలేదు. నిలకడ లేకపోవడం అనేది ఆయనకు ఒక పెద్ద మైనస్గా రాజకీయ విశ్లేషకులు చెప్తూ ఉంటారు. మరి ఇప్పుడు స్టార్ క్యాంపెయినర్గా ఆయన ఎక్కడున్నారో మనందరికీ తెలిసిందే. మరి ఈసారి అయినా ఆయనకు గతంలో ఇచ్చిన హామీ నెరవేర్చి ఎమ్మెల్సీగా అవకాశం దక్కుతుందా, దక్కదా? దక్కితే ప్రాబ్లం లేదు, దక్కకపోతే ఏంటి అన్న క్వశ్చన్ మరొకసారి రేజ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. మరి ఏంటి వంగవీటి రాధాకృష్ణ గారి భవిష్యత్తు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిలకటి శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సంధ్య గారు. ఒక తండ్రి ఇంపాక్ట్ అనేది అవునన్నా కాదన్న ఆ కొడుకు మీద ఉంటుంది. దాన్ని సద్వినియోగం చేసుకున్నప్పుడు ఎవరు ఎలా మనకు కనిపించారు అన్నది ఏపీ రాజకీయాల్లో చూసాం. ఒక జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, మన కళ్ళ ముందు అంటే ప్రత్యక్ష ఉదాహరణలు కనిపిస్తున్నాయి. దీంతో పాటు అచ్చెన్నాయుడు కుటుంబం నుంచి వచ్చిన రామ్మోహన్ నాయుడు గారు ఎక్కడున్నారు, ఇలా చెప్పుకుంటూ పోతే వారసులుగా వాళ్ళ లెగసీని కంటిన్యూ చేస్తున్న వాళ్ళని మనం చాలా మందిని చూసాం. బట్ వంగవీటి మోహనరంగ గారి కొడుకుగా వంగవీటి రాధాకృష్ణ గారి తెర మీదకి వచ్చిన ఆయనంత లెగసీని కంటిన్యూ చేస్తున్నారా అనేసానంటే మీ సమాధానం? మంచి ప్రశ్న సంధ్య గారు. ఇది ఒక విధంగా చెప్పాలంటే 2 దశాబ్దాల రాజకీయ జీవితంలో 2004 ఎన్నికల నుంచి వంగవీటి రాధాకృష్ణ గారిని తీసుకుంటే ఒక్కసారి మాత్రమే ఆయన శాసనసభ్యుడిగా ఎంపిక కావడం అనేది ఒకంత ఆయన అభిమానులకు కావచ్చు, లేకపోతే రాజకీయంగా ఆ ప్రయాణాన్ని కొనసాగించేటటువంటి వారిగా వంగవీటి రాధాకృష్ణ గారికి కావచ్చు ఒకంత ఇబ్బందికరమైనటువంటి పరిణామమే అది. కాకపోతే ఇక్కడ దీనిని మనం ఎట్లా విశ్లేషించాల్సి వస్తుందంటే 2004 ఎన్నికల సమయంలో వంగవీటి రాధాకృష్ణ గారు ఎక్కడున్నారు అంటే కాంగ్రెస్ పార్టీలోనే ఆయన తన ప్రయాణాన్ని ప్రారంభించినటువంటి పరిస్థితి. అయితే అప్పుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి ఎట్టి పరిస్థితుల్లో వంగవీటి రాధాకృష్ణ గారికి అవకాశం ఇవ్వకండి అని కాంగ్రెస్ పార్టీలో ఉన్న దేవినేని రాజశేఖర్ రెడ్డి గారిని కోరారు అన్నది కూడా అంతే బహిరంగ రహస్యం. ఓకే. కాకపోతే వంగవీటి రాధాకృష్ణ గారికి అవకాశం ఇస్తే సామాజిక కోణంలో కావచ్చు, లేకపోతే ఆ వంగవీటి మోహన్ రంగారావు గారి వారసత్వం కావచ్చు, అవి కాంగ్రెస్ పార్టీకి ఆ సమీప నియోజకవర్గాల్లో దాని ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది అని కాంగ్రెస్ పెద్దలు, ఢిల్లీ పెద్దలు ఆలోచించి వాళ్ళు వంగవీటి రాధాకృష్ణ గారి రాజకీయ రంగప్రవేశానికి వాళ్ళు పావులు కదిపారు. దాంట్లో మరీ ముఖ్యంగా సొంత సామాజిక వర్గం నేతలు చాలామంది ఇది మా వల్లే జరిగింది, మా వల్లే వంగవీటి రాధాకృష్ణ గారికి అవకాశం వచ్చింది అని చెప్పి చాలామంది క్లెయిమ్ చేసుకుంటారు. కానీ దీనికి సంబంధించిన క్రెడిట్స్ మనం డాక్టర్ ఎస్ జైపాల్ రెడ్డి గారికి ఇవ్వాలి. డాక్టర్ ఎస్ జైపాల్ రెడ్డి గారు మన తెలంగాణలో మచ్చలేనటువంటి మహానేత, నిజంగా ఒక ఇంటలెక్చువల్ పర్సనాలిటీ. ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం నెలకొల్పిన తొలినాళ్ళలో కావచ్చు, ఆ తర్వాత కావచ్చు, జైపాల్ రెడ్డి గారు జనతా పార్టీ నుంచి వచ్చారన్న విషయం ఇక్కడ నేను స్పష్టం చేయదలుచుకున్నాను. ఆ తర్వాతే వారు కాంగ్రెస్లోకి వెళ్ళారు. వారు లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందిన సందర్భాలు కావచ్చు, ఆ తర్వాత కాంగ్రెస్లో రాజ్యసభకు వారు నామినేట్ చేసినటువంటి సందర్భాల్లో కావచ్చు, కేంద్ర మంత్రిగా రాణించినటువంటి సమయాల్లో కావచ్చు, ఒక స్పష్టమైనటువంటి ముద్ర వేసినటువంటి ఒక నిష్కళంక నేత డాక్టర్ జైపాల్ రెడ్డి గారు, మహామేధావి. వారు ఏం ఆలోచించారంటే ఒక రాజకీయ పార్టీ అంటే ఒక ప్రాంతానికో, ఒక సామాజిక వర్గానికో, లేకపోతే ఒక కుటుంబానికో సంబంధించింది కాదు. రకరకాల కుటుంబాలు, రకరకాల సామాజిక వర్గాల యొక్క సమతుల్యత, వాళ్ళందరూ వచ్చి చేరితేనే ఆ సమాహారమే ఒక రాజకీయ పార్టీని భావించి ఆ సమయంలో జైపాల్ రెడ్డి గారు రాధాకృష్ణ గారికి అవకాశం ఇవ్వాలి అనేటటువంటి ఆలోచనతో పాటు
అన్ని సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలు ఎవరైతే ఉంటారో కాంగ్రెస్ పార్టీలో వీళ్ళందరూ కూడా బస్సు యాత్ర చేయాలని ఒక ఆలోచన చేశారు. దాంట్లో జైపాల్ రెడ్డి గారు ఉన్నారు ఈ ఆలోచన చేసినటువంటి మేధావి. దాంతో మిగతా సామాజిక వర్గాలలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులంతా బస్సు యాత్ర చేశారు. రాజశేఖర రెడ్డి గారు ఒక వైపు నుంచి పాదయాత్ర పూర్తి చేసుకుని వచ్చే సమయానికి ఈ బస్సు యాత్ర ప్రారంభం. ఇది కాంగ్రెస్ పార్టీకి ఒక ఆలంబనగా ఆ సమయానికి నిలిచింది. ఇక్కడ కాపునాడు ఏదైతే ఉందో కాపునాడుకు సంబంధించి మిర్యాల వెంకట్రావు గారు తర్వాత కడపకు చెందిన డాక్టర్ ఎస్ వెంకటేశ్వర గారు, వీళ్ళిద్దరు పేర్లు ముఖ్యంగా ఆ సమయానికి చెప్పుకోవాలి. దాసనారాయణరావు గారు వారు కాంగ్రెస్ పార్టీలో వారు 2004 ఎన్నికలకు ముందు 99 ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్గా చేసి 2000 ఎన్నికల నాటికి మరొకసారి స్టార్ క్యాంపెయినర్గా తిరుపతి నుంచి పాలకొల్లు వరకు ఆయన ఒకవైపు యాత్ర చేస్తున్నారు. అట్లాగే డి శ్రీనివాస్ గారు, ఇదే సామాజిక వర్గానికి చెందిన డి శ్రీనివాస్ గారు ఆ సమయానికి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ఆలోచించి వ్యూహాత్మకంగా వంగవీటి రాధాకృష్ణ గారి ప్రవేశానికి వీళ్ళు చాలా బలమైనటువంటి ఒక పునాదిని ఏర్పాటు చేయగలిగారు. ఆ పునాది మీద 2004 ఎన్నికల్లో విజయవాడ తూర్పు శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసినటువంటి వంగవీటి రాధాకృష్ణ గారు 25,000 ఓట్ల ఆధిక్యతతో వారు గెలుపొందడం, శాసనసభలోకి అడుగు పెట్టడం చకచకా జరిగిపోయినాయి. ఇక్కడ మీకు చాలామందికి ఒకసారి మరొక మారు నేను గుర్తు చేయాలనుకుంటున్న విషయం ఏంటంటే, మొన్న చాలామంది మనకే చెన్నుపాటి శ్రీనివాసరావు గారి ఇంటర్వ్యూ అనంతరం మనకు చాలామంది వాళ్ళు వాట్సాప్ సందేశాలు పంపిస్తున్నారు. ఆ సందేశాల్లో వాళ్ళు మనకు తెలియజేయాలనుకుంటున్నటువంటి విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు దేవినేని అవినాష్ గారికి వైకాపాలోకి ప్రవేశం కల్పించి దేవినేని అవినాష్ గారు యథావిధిగా దేవినేని అవినాష్ గారు ఆర్థికంగా బలపడటానికి ఆయన దారులు వేశారు. కాబట్టి అంత క్రితమే వంగవీటి రాధాకృష్ణ గారు పార్టీని 2019 ఎన్నికలకి ఆయన అంత క్రితమే ఆయన విడిచిపెట్టి తెలుగుదేశంలో చేరడానికి దేవినేని అవినాష్ గారు ఇట్లాంటి ఏదేదో పెట్టారనమాట. పెట్టిన తర్వాత ఇక్కడ దేవినేని అవినాష్ గారు ఇవాళ ఎప్పుడు వచ్చారు ఆయన వైకాపాలోకి అంటే 2019 ఎన్నికల్లో వంగవీటి రాధాకృష్ణ గారు పార్టీని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఎన్నికలకు ముందే వెళ్ళి వారు చంద్రబాబు నాయుడు గారిని కలిసి చంద్రబాబు నాయుడు గారితో కలిసి వారు ప్రయాణం చేశారు. స్టార్ క్యాంపెయినర్గా గుంటూరు, విజయవాడ, ఏలూరు ఈ లోక్సభ నియోజకవర్గాలకి రాధాకృష్ణ గారు స్టార్ క్యాంపెయినర్గా వారు పర్యటించారు. 2019 ఎన్నికల్లో దేవినేని అవినాష్ గారు ఎక్కడున్నారు? ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. దేవినేని అవినాష్ గారు ఎక్కడున్నారు? వంగవీటి రాధాకృష్ణ గారు తెలుగుదేశంలో పనిచేస్తుంటే దేవినేని అవినాష్ గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగానే మీకు గుడివాడ నియోజకవర్గం నుంచి, ఎందుకంటే తెలుగు యువత అధ్యక్షుడు దేవినేని అవినాష్ గారే, గుడివాడ నియోజకవర్గం నుంచి కొడాల నాని గారి మీద పోటీ చేస్తున్నారు. మీకు 2004 ఎన్నికల్లో కంకిపాడు నియోజకవర్గం నుంచి దేవినేని రాజశేఖర్ గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి వంగవీటి రాధాకృష్ణ గారు పోటీ చేశారు. ఇద్దరూ గెలిచారు, ఇద్దరూ శాసనసభలోకి వచ్చారు. ఇక్కడ స్పష్టం చేయదలుచుకున్న విషయం ఏంటంటే, దేవినేని రాజశేఖర్ గారు ఉన్న కాంగ్రెస్ పార్టీలోకి నేను రాను అని వంగవీటి రాధాకృష్ణ గారు అనలేదు. వంగవీటి రాధాకృష్ణ గారికి అవకాశం ఇస్తే నేను కాంగ్రెస్ పార్టీలో నుంచి నేను వెలుపలికి వెళ్ళిపోతాను అని దేవినేని రాజశేఖర్ గారు అనలేదు. ఇద్దరూ కాంగ్రెస్ పార్టీలోనే పోటీ చేశారు, ఇద్దరూ కాంగ్రెస్ పార్టీలోనే గెలిచారు, ఇద్దరూ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులుగా హౌస్లోకి వెళ్ళారు. దిస్ ఇస్ వెరీ క్లియర్. ఓకే, మీకు అర్థమవుతాను కదా నేను చెప్పింది. దిస్ ఇస్ వెరీ క్లియర్. అయిపోయిందా? అయిపోయిన తర్వాత మీకు 2009 ఎన్నికలకి పుట్టినటువంటి ప్రజారాజ్యం పార్టీ ఏ వివాదము కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ కాంగ్రెస్ పార్టీతో కానీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో కానీ వంగవీటి రాధాకృష్ణ గారికి ఎటువంటి ఇవి లేవు. ప్రజారాజ్యం పార్టీలోకి పవన్ కళ్యాణ్ గారు నా స్నేహితుడు కాబట్టి, నా స్నేహితుడు ఆహ్వానించాడు కాబట్టి నేను ప్రజారాజ్యం పార్టీలోకి నేను వస్తున్నానని చెప్పి వచ్చి వంగవీటి రాధాకృష్ణ గారు చేరారు. శ్రీహరి గారు చేర్చుకుంటే ప్రజారాజ్యం పార్టీలో వంగవీటి శోభనా చలపతిరావు గారి కుమారుడైన వంగవీటి శంతన్ కుమార్ గారిని, రంగా గారి కుమారులైన వంగవీటి రాధాకృష్ణ గారిని ఇరువురిని చేర్చుకొని ఇరువురికి అవకాశాలు ఇవ్వండి. ఎందుకంటే కుటుంబ సభ్యులందరూ ఒక పార్టీలో ఉంటే ఏకతాటి మీద ఉన్నారు అనేటటువంటి ఒక బలమైనటువంటి సంకేతం వెలుపలికి వెళుతుంది. ఓకే, ఆ బలమైనటువంటి సంకేతం వెలుపలికి వెళ్ళినప్పుడు కుటుంబ సభ్యులంతా కలిసి ఉన్నారు అనేటటువంటి సంకేతం ఎప్పుడైతే వెలుపలికి వెళ్తుందో, వర్గం అంటే కులం కాదండి. ఇక్కడ వర్గం అంటే సామాజిక వర్గం కాదు, వీళ్ళని అనుసరించేటటువంటి వర్గం ఏదైతే ఉందో ఆ వర్గం చాలా బలంగా తయారవుతుంది, కార్యకర్తలు తయారవుతారు. శ్రీహరి గారు చెప్పి పంపించారు. ఓకే,
వంగవీటి రాధాకృష్ణ గారు ప్రజారాజ్యం పార్టీలో చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో చేరే రోజు నేను మధ్యాహ్నం నేను అక్కడే ఉన్నా, ప్రజారాజ్యం పార్టీ కార్యాలయంలోనే ఉన్నాను నేను. ఉన్నప్పుడు నాకు శ్రీహరి గారి నివాసం నుంచి ఒక మనిషి, ఒక నాయకుడి స్థాయిలో ఉన్నటువంటి ఒక మనిషి వచ్చి, ఇంకా వంగవీటి రాధాకృష్ణ గారు రాలేదు, వంగవీటి శంతన్ కుమార్ గారు వస్తున్నారు, వంగవీటి శంతన్ కుమార్ గారిని చేర్చుకోవాలంట, వంగవీటి రాధాకృష్ణ గారిని కూడా చేర్చుకోవాలంట అన్న విషయం చెప్తే అరవింద్ గారి దగ్గరికి వెళ్ళి ఈ విషయం మేము స్పష్టం చేశాం. అయితే వంగవీటి శంతన్ కుమార్ గారు రాలేదు, వంగవీటి రాధాకృష్ణ గారు రావటం జరిగింది. రాధాకృష్ణ గారు వస్తున్నారని వంగవీటి శంతన్ కుమార్ గారు ఆగిపోయారా, లేకపోతే రాధాకృష్ణ గారికి పంపించిన లాంటి ఆహ్వానం ఏమని మీరు వచ్చి మా పార్టీలో చేరండి అనేటటువంటి ఆహ్వానం ఏదైతే ఉందో, ఫోన్ కాల్ సందేశం కావచ్చు, వ్యక్తిని పంపించిన సందేశం కావచ్చు, ఏదైనా కావచ్చు, అటువంటి సందేశం వంగవీటి శంతన్ కుమార్ గారికి పంపించలేదా, వంగవీటి శంతన్ కుమార్ గారు ఆగిపోయారు. ఈగో కాదండి, మిమ్మల్ని ఆహ్వానించలా అంతే. ఇప్పుడు మిమ్మల్ని అంటే ఇచ్చిన సముచిత స్థానం గౌరవం కావచ్చు, నాకు ఇవ్వలేదు, ఈగో ఫ్యాక్టరీ అని. అది ఈగో ఫ్యాక్టర్ కాదండి. ఎప్పుడు ఆత్మాభిమానం వేరు, అహంకారం వేరు, రెండు వేరండి. రెండింటికి చాలా తేడా ఉంది. ఇప్పుడు ఆత్మాభిమానం ఉంటుంది, మీకు అర్థమైందా? మనము కొన్ని చోట్లకి ఏం చేస్తామంటే, మనం పిలవనటువంటి కొన్ని సమావేశాలకి మనకు పిలుపులు ఉండవు. నిజంగా మనం పిలవని పేరెంటల్లాగా వెళ్ళి అక్కడ మనల్ని గౌరవించలేదు, గుర్తించలేదు, కొంతమంది చాలా ఇబ్బంది పడతా ఉంటారు. మీకు అర్థమైందా? ఇట్లాంటివి అదే పిలవనప్పుడు ఎలా గౌరవిస్తారు, కాబట్టి ఆయన రాలేదు, అంతే అయిపోయింది. 2009 ఎన్నికల్లో ఆయన పోటీ చేశారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి కేవలం 800 పైచిలకు ఓట్ల తేడాతో ఓడిపోయారు సెంట్రల్ నియోజకవర్గం నుంచి. ఎందుకంటే నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా విజయవాడ తూర్పు, 1 టౌన్, సెంట్రల్ 3 నియోజకవర్గాలు వచ్చాయి. 1 టౌన్ తూర్పు కాకుండా 3 నియోజకవర్గాలు అయ్యాయి. కంకిపాడు రద్దయింది. దేవినేని రాజశేఖర్ గారు కాంగ్రెస్ పార్టీలోనూ పోటీ చేశారు. దేవినేని రాజశేఖర్ గారి మీద విజయవాడ తూర్పులో మన యలమంచిలి రవి గారు, ఆయన కూడా స్వల్ప ఓట్లు 79-74 ఓట్ల తేడాతో దేవినేని రాజశేఖర్ గారిని ఓడించారు. ఆ రోజు ఓడిపోయిన 2009 ఎన్నికల్లో ఓడిపోయినటువంటి వంగవీటి కుటుంబం నుంచి కానీ, దేవినేని కుటుంబం నుంచి కానీ, అంటే దేవినేని నెహ్రూ, వంగవీటి రంగ, ఈ 2 కుటుంబాల నుంచి మళ్ళీ ఇప్పటి వరకు ఎవరు ఎన్నికల. విజయవాడ రాజకీయాల్లో మళ్ళీ ఇప్పటి వరకు ఎవరు ఎన్నికల. 2014 ఎన్నికలు వచ్చాయి. ఇదే తూర్పు నుంచి వంగవీటి రాధాకృష్ణ గారు అప్పటికి వైకాపాలో వచ్చారు. వైకాపా అభ్యర్థిగా పోటీ చేసి వైకాపా అభ్యర్థిగా ఓడిపోవడం జరిగింది. గద్దె రామ్మోహన్ రావు గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆయన గెలుపొందారు. 19 ఎన్నికలకి లోక్సభకి పోటీ చేస్తారనేటటువంటి వార్తలు పెద్ద ఎత్తున వచ్చాయి. ఏ లోక్సభ? బందర్ లోక్సభకి. అయితే వంగవీటి రాధాకృష్ణ గారు సన్నిహితులతో చెప్పినటువంటి విషయం ఏంటంటే, వైకాపా శ్రేణులు కానీ, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కానీ నన్ను బందర్ లోక్సభ నుంచి పోటీ చేస్తావా అని అడగలేదు, ఇవి మీడియాలో వచ్చినటువంటి కథనాలు మాత్రమే అని వారు స్పష్టం చేశారు. 2014 ఎన్నికల్లో జయసమయ కేంద్రం నుంచి, పెనంలూరు నుంచి మన వంగవీటి శంతన్ కుమార్ గారు ఆయన ఒక్కసారి పోటీ చేశారు. 19 ఎన్నికలకు వంగవీటి రాధాకృష్ణ గారు కూడా పోటీ చేయలేదు. కానీ ఈ కుటుంబం నుంచి వంగవీటి నారాయణరావు గారు కుమార్, వంగవీటి కోటేశ్వరరావు గారు, నారాయణరావు గారు, శోభనా చలపతిరావు గారు, రాధాకృష్ణ గారు, వంగవీటి మోహన్ రంగారావు, 5 సోదరులు. వీళ్ళలో నారాయణరావు గారు కుమారులు అయిన నరేంద్ర గారు భాజపా అభ్యర్థిగా ఆయన చివరి నిమిషం వరకు జనసేన నుంచి అవకాశం వస్తుందేమని ఎదురు చూశారు. జనసేన నుంచి ఎట్టి పరిస్థితుల్లో జనసేన వైపు నుంచి ఎటువంటి పిలుపు లేదు. ఆ సమయంలో వంగవీటి కుటుంబం నుంచి జనసేనకి ఎవరు అవసరం లేదు, వంగవీటి కుటుంబం నుంచి అనేటటువంటి ఒక సందేశం అందిందని పార్టీ ముఖ్యులు ఎవరో. కాబట్టి వంగవీటి నరేంద్ర గారు భాజపాలోకి వెళ్ళి, భాజపాలో సోమవీర్రాజు గారు, కన్నా లక్ష్మీనారాయణ గారితో పాటు అప్పుడు పురంధేశ్వర్ గారు వంగవీటి నరేంద్ర గారిని చాలా ప్రోత్సహించారని చెప్తారు. పురంధేశ్వర్ గారి ప్రోద్బలంతో ఆయన విజయవాడ తూర్పు నుంచి ఆయన పోటీ చేశారు. ఆల్మోస్ట్ 11th అవర్ అనమాట. చాలా స్వల్ప ఓట్లు వచ్చినాయి, అది వేరే విషయం. అంటే ఆ తర్వాత మళ్ళీ మీకు 2024 ఎన్నికల్లో కనీసం వంగవీటి కుటుంబం నుంచి ఎవరూ పోటీ చేయలేదు. దేవినేని అవినాష్ గారి దగ్గరకు వద్దాం. దేవినేని అవినాష్ గారి దగ్గరకు వస్తే 14లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా, అప్పటిదాకా కాంగ్రెస్లో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయవాడ లోక్సభ నుంచి పోటీ చేశారు. ఖచ్చితంగా ఓడిపోయేటటువంటి పరిస్థితి. 19కి వచ్చేటప్పటికి దేవినేని రాజశేఖర్ గారు, ఆ తర్వాత వారు తెలుగుదేశంలోకి రావటం, దేవినేని అవినాష్ రాజకీయ భవితవ్యం కోసం అవినాష్ గుడివాడ నుంచి పోటీ చేసే లోపు దేవినేని రాజశేఖర్ గారు కూడా అస్తమించడం ఇవన్నీ జరిగినాయి. దేవినేని అవినాష్ గారు కొడాల నాని గారి మీద పోటీ చేశారు, ఓడిపోయారు. ఆ తర్వాత వైకాపాలోకి వచ్చారు. మొన్న విజయవాడ తూర్పు నుంచి దేవినేని అవినాష్ గారు పోటీ చేసి వైకాపా అభ్యర్థిగా గద్దె రామ్మోహన్ రావు గారి చేతిలో ఓడిపోయారు. ఇప్పుడు గద్దె రామ్మోహన్ రావు గారు 3 పర్యాయాలు అక్కడ గెలుపొందినటువంటి ఘనత సొంతం చేసుకుని ఉన్నారు. ఇప్పుడు అక్కడ రేపు అయితే మంత్రి పదవి కావాలని కోరేటటువంటి పరిస్థితి కూడా
గది రామ్మోహన్ రావు గారు కమ్మ సామాజిక వర్గం నుంచి ఆయన కోరేటటువంటి అర్హత ఆయనకు ఉంది వాస్తవానికి రామ్మోహన్ గారికి. ఖచ్చితంగా. ఓకే. కాకపోతే దేవినేని ఉమామహేశ్వరరావు గారు పెద్ద ఎత్తున పట్టుబడుతున్నారు కాబట్టి సాధ్యపడదా వేరే విషయం, అది ఇంకొక రోజు మాట్లాడుకుందాం. ఓకే. ఇప్పుడు మనం ఇప్పుడు వంగవీటి రాధాకృష్ణ గారు ఇప్పుడు తెలుగుదేశంలో మరొక 2024 ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్గా తన ప్రయాణాన్ని కొనసాగించారు. తిరిగి గుంటూరు, విజయవాడ లోక్సభ నియోజకవర్గాలతో పాటు మరిన్ని లోక్సభ నియోజకవర్గాలు, కొన్ని శాసనసభ నియోజకవర్గాల్లో ఆయన తన ప్రయాణాన్ని కొనసాగించారు. శాసన మండలి కోసం ఎదురు చూస్తున్నారు. అయితే 24 ఎన్నికలు పూర్తయిన వెంటనే వచ్చినటువంటి శాసన మండలి ఏవైతే ఉన్నాయో, ఒకటి జనసేనకు విడిచిపెట్టి నాగబాబు గారు తీసుకున్నది ఏదైతే ఉందో, అప్పుడే వంగవీటి రాధాకృష్ణ గారు కేటాయించాలనుకుంటే కేటాయించి ఉండవచ్చు. అయితే కొద్ది నెలల పాటు వంగవీటి రాధాకృష్ణ గారికి ఏ వర్తమానం అందలేదు. ఆ తర్వాత మొన్నటికి మొన్న లోకేష్ గారు పిలిపించుకున్నారు. లోకేష్ గారితో వారు భేటీ అయ్యారు. లోకేష్ గారితో భేటీ అయ్యి వెలుపలకు వచ్చారు. ఈ మధ్యలో వారికి వివాహం జరిగింది. వివాహానంతరం వారు తండ్రి కావటం, కుమార్తె జన్మించడం, ఇవన్నీ జరిగాయి. మొన్న మధ్యలో తెలుగులో జరిగిన మీటింగ్లో అనుకుంటాను, వైఎస్ఆర్సీపీ అభ్యర్థులకు సంబంధించి లేకపోతే కాపు సామాజిక వర్గానికి సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు గణేష్ గారికి సంబంధించి చేశారనుకో, జక్కంపూడి గణేష్ గారికి అవును చేశారు. అంటే కొంత రాధాకృష్ణ గారు అటువైపు వెళ్తున్నారు, ఇక్కడ ఇంపార్టెన్స్ తగ్గింది అన్న వార్తలు కూడా అప్పుడు హల్చల్ లేదు. జక్కంపూడి రాజా గారును వంగవీటి రాధాకృష్ణ గారు చాలా మంచి మిత్రులు. చాలా మందికి, చాలా తక్కువ మందికి సన్నిహితులు తెలిసే విషయం. చాలా అంటే చాలా మంచి మిత్రులు ఇద్దరు. చాలా వ్యక్తిగతంగా దగ్గరకు వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళు ఎంత మంచి మిత్రులని. ఇప్పుడు కొడాలి నాని గారు, వల్లభనేని వంశీ గారు ఎంత మంచి మిత్రులు, జక్కంపూడి రాజయ్య గారును వంగవీటి రాధాకృష్ణ గారు అంత మంచి మిత్రులు. ఎందుకంటే వంగవీటి మోహన్ రంగారావు గారు ఒకానొక కీలకమైనటువంటి సమయంలో ఆయన తూర్పుగోదావరి జిల్లాలో తలదాచుకోవాల్సి వచ్చింది. ఆ తలదాచుకోవాల్సి వచ్చిన సందర్భంగా జక్కంపూడి రామ్మోహన్ రావు గారే ఆశ్రయం కల్పించారు. ఆ అనుబంధం అట్లాగే కొనసాగింది. ఓకే. ఆ బంధం వీళ్ళ మధ్య కూడా ఉంది. అది ప్రాంతాలకి, కులాలకి, వర్గాలకి, పార్టీలకి అతీతమైనటువంటి స్నేహం. అది దానిని మనం ఖచ్చితంగా గౌరవించాలి ఆ స్నేహాన్ని. ఓకే. అట్లాగా ఏంటంటే ఇప్పుడు వంగవీటి రాధాకృష్ణ గారు ఖచ్చితంగా శాసన మండలికి వారిని ఎంపిక చేసేటటువంటి ఒక కీలకమైనటువంటి సంధి దశలోకి వచ్చారు. అంటే తెలుగుదేశంలో అంతర్గతంగా ఏంటంటే మన ప్రభుత్వం మీద, మన పార్టీ మీద, వంగవీటి మోహన్ రంగారావు గారి హత్యోదంతం ఏదైతే ఉందో వాటికి సంబంధించి మనమే కారకులము అనేటటువంటి ఒక బలమైనటువంటి ప్రచారం అయితే ఉంది సమాజంలో. అది ఇప్పటి నుంచి ఉంది. ఇప్పుడు మనం రాధాకృష్ణ గారికి శాసన మండలికి వారిని నామినేట్ చేస్తే దానికి కంటి తుడుపు చర్యలాగానో లేకపోతే దానిని మర్చిపోయేలాగా దానిని మనం ఇప్పుడు చెయ్యొచ్చా, లేకపోతే తిరిగి దాన్ని తిరగదోడినటువంటి వాళ్ళం అవుతామా అనేటటువంటి చర్చలు అక్కడ జరుగుతూ ఉన్నాయన్నమాట. కాకపోతే ఏంటంటే వరుసగా 1924 ఎన్నికల్లో వారు చేసినటువంటి స్టార్ క్యాంపెయినింగ్ ఏదైతే ఉందో మెయిన్ కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం వారికి అవకాశం ఇస్తే ఆ పాత రోజుల్లో జరిగినటువంటి ఈ కక్షలు, కార్పణ్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సమసిపోయి ఒక రాజకీయ భవితవ్యం కోసం ఒక రాజకీయ పార్టీతో కలిసి వంగవీటి రాధాకృష్ణ గారు తెలుగుదేశంలో ఆయన ప్రయాణాన్ని ఆయన కొనసాగించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే ఆశా కిరణ్ గారిని తీసుకొచ్చారు. ఆశా కిరణ్ గారి ఉదంతం ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా ఉంది. ఆశా కిరణ్ గారి వైపు రాధారంగ మిత్రమండలికి సంబంధించినటువంటి కొంతమంది ముఖ్యులు, అనుచరులు, అనుయాయులు వారితో కలిసి ప్రయాణం చేస్తున్నారు. ఇప్పుడు ఆశా కిరణ్ గారు ఏ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి క్రియాశీలకంగా ఆవిడ ప్రవేశిస్తారన్నది ఒక $1 మిలియన్ క్వశ్చన్. జనసేన అనేది బలంగా వినిపిస్తుంది. వారు జనసేన నుంచి వచ్చారు, తెలుగుదేశంలో వీరున్నారు. ఒకరు తెలుగుదేశంలో ఉన్నారు, మరొకరు జనసేనలోకి వచ్చారు. కాబట్టి శాసన మండలికి అప్పుడు ఇప్పుడే కాదు, తర్వాత మరి ఇంకెప్పుడు అవకాశం కల్పిద్దాము, ఆలోచిద్దాం అంటే మాత్రం వంగవీటి రాధాకృష్ణ గారు పక్క పార్టీ వైపు చూపులు చూసేటటువంటి అవకాశాలే ఎక్కువగా అనిపిస్తున్నాయి. వారు చూడకపోయినా లాగేయడానికి ప్రయత్నాలు పెద్ద ఎత్తున జరుగుతాయి. ఖచ్చితంగా అయితే ఈసారి ఎమ్మెల్సీ అయితే ఇచ్చి తీరుతారు. కాకపోతే అది ఎర్లీగా అవుతుందా, లేట్ అవుతుందా అన్నది అదొకటి. ఒకటి ఇక్కడ ఏంటంటేనండి, ఇచ్చిన తర్వాత ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి చుట్టూ ఉన్నటువంటి సామాజిక వర్గ కోటరీ ఏదైతే ఉందో, అట్లాగే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి చిన్న స్థాయి, పెద్ద స్థాయి, మధ్యస్థాయిలో ఉన్నటువంటి నేతలు కావచ్చు, క్రింది స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏంటంటే ఒక స్పష్టమైన విభజన రేఖ వస్తుంది వాళ్ళ మధ్య. అంటే ఇంకొక పవర్ సెంటర్గా వంగవీటి రాధాకృష్ణ గారు తయారవుతారు. ఆయన చుట్టూ అన్ని సామాజిక వర్గాలు ఉన్నా, ఇప్పుడు ఆయన పురిట్లోనో ఆయన పుట్టుకలోనో
సామాజిక న్యాయం ఉంది. ఎందుకంటే వంగవీటి మోహన్ రంగారావు గారు ఒక సామాజిక వర్గం, రత్నకుమార్ గారు మరొక సామాజిక వర్గం. కాబట్టి వంగవీటి రాధాకృష్ణ గారి చుట్టూ అన్ని సామాజిక వర్గాల వాళ్ళు ఉంటారనమాట. ముఖ్యంగా దళితులు, వెనుకబడిన తరగతుల వాళ్ళు, ముస్లిం మైనార్టీలు చాలా ఎక్కువ మంది ఉంటారండి. వంగవీటి రాధాకృష్ణ గారి కార్యకర్తల్లో కావచ్చు, అభిమానుల్లో కావచ్చు, మనం చూస్తే ఒకసారి వాళ్ళు ఎక్కువ మంది కనిపిస్తారు వాస్తవానికి. ఇతరత్రా ప్రాంతాల్లో సామాజిక కోణం ఎక్కువగా కనిపిస్తుంది. అట్లాగే ఈ మధ్య ఆయన గతంలో కాదు కానీ ఈ మధ్య రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న వంగవీటి మోహన్ రంగ గారి విగ్రహావిష్కరణలకు వంగవీటి రాధాకృష్ణ గారు వెళ్ళడం హాజరవుతున్నారు. పెద్ద ఎత్తున ఆయన హాజరవుతున్నారు, క్రియాశీలకంగా కనిపిస్తున్నారు. కాకపోతే ఖచ్చితంగా మరొక పవర్ సెంటర్గా అయితే ఎదుగుతారు. చూద్దాం మరి ఎప్పటివరకు ఇది ఉంటుంది, ఇవ్వడం వల్ల కలిగే ఉపయోగాలు, ఇవ్వకపోతే ఎలా ఉంటుందని కూడా మీరు చెప్పారు. కాబట్టి అధిష్టానం ఆ మాత్రం ఆలోచించకుండా అయితే ఉండదు. ఖచ్చితంగా అయితే రేస్లో ఉన్నారు. ఇకనా రేపా అంతే. ఇంకా మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సంధ్య గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.